మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ సునీత పిటిషన్కు మద్దతు పలికారు. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్. వివేకానంద రెడ్డి కేసులో అనేక మంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉంది అంటూ నాంపల్లి సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేయడం ఈ కేసుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక మలుపు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న టెన్షన్. అవును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A2గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేయటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కేసులో అనేక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని, అందువల్ల పలువురు ప్రముఖులను విచారించాల్సి ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా కడప జైల్లో దస్తగిరిని డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని తన పిటిషన్లో పేర్కొన్నాడు సునీల్ యాదవ్. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఓటమి వెనుక అవినాష్ రెడ్డి కుట్రకోణాన్ని తేల్చాలని విజ్ఞప్తి చేశాడు. ఇక అత్యంత కీలకమైన ఈ కేసులో 6 సాక్షుల మరణాలపైన సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని పిటిషన్లో పేర్కొన్నాడు సునీల్ యాదవ్. కల్లూరు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఎందుకు రక్షణ కల్పించలేకపోయారని తన పిటిషన్లో పేర్కొన్నాడు సునీల్ యాదవ్. ఈ కేసులో అన్ని విషయాలు బయటకు రావాలంటే ఇంకా అనేక మంది ప్రముఖులను విచారించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసులో తప్పు చేయకపోతే దర్యాప్తు వద్దని, మిగిలిన నిందితులంతా ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని ప్రశ్నించాడు సునీల్ యాదవ్. వీటన్నింటినీ పొందుపరుస్తూ నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. కల్తీ మద్యం కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా అన్ని కోణాల్లో తీగలాగుతున్న సిట్ అధికారులు ఇప్పుడు సరికొత్త విషయాలను గుర్తించారు. ఏకంగా గోవాలో నకిలీ మద్యం డెన్ను గుర్తించారు. కీలక సూత్రధారి జినేష్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసి వివరాలు రాబడుతున్నారు. మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఒక్కో విషయాన్ని వెలుగుతీస్తున్నారు సిట్ సభ్యులు. ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది కల్తీ మద్యం స్కామ్. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్టు చేయగా మాజీ మంత్రి జోగి రమేష్ ను సైతం అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మద్యం లింక్లు ఏకంగా గోవా వరకు పాకటం ప్రాధాన్యం సంతరించుకుంది. గోవాలో నకిలీ మద్యం డెన్లు గుర్తించారు సిట్ సభ్యులు. ఇందులో కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే పరికరాలతో పాటు స్పిరిట్ లారీలను సీజ్ చేశారు. వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ గోవాలో కల్తీ మద్యం డంప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. దీంతో జినేష్ సహా మరో 5గురు నిందితులను అరెస్టు చేశారు. మదనపల్లె ఎక్సైజ్ ఆఫీసులో వీరందరినీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సెట్ అధికారుల విచారణలో జినేష్ సహా ఇతర నిందితులు ఇప్పుడేం చెప్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన సిట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవర్ని అరెస్టు చేస్తుందన్న టెన్షన్ నెలకొంది.